ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మహాలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చి మరి ఆటో డ్రైవర్ల ఉపాధి మీద కొట్టింది. మరి ఆటో డ్రైవర్లకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపించకుండా మరి మహాలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చి ఉచిత బస్సు అని పెట్టి ఇలా పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు నడిపించినా కూడా 200 రూపాయలు మిగిలిన పరిస్థితి వచ్చింది ఇలా ఆటో డ్రైవర్లకు. మరి మేము అది ఏం లేదు, వారు కూడా మేనిఫెస్టోలో కాంగ్రెస్ గారు మరి మేనిఫెస్టోలో కూడా పెట్టారు, సంవత్సరానికి 12,000 రూపాయలు మీ మెయింటెనెన్స్కి ఇస్తాము. మరి అలాగే సంక్షేమ బోర్డు, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. మరి చెప్పి కూడా సంవత్సరం గడిచిపోయింది. మరి న్యాయమైన కోరికలు మరి మాకు సమస్యలు ఏమైనా మేము అడగని పోతే మరి అక్రమ అరెస్టులు చేసి ఇలా పోలీస్ స్టేషన్ పొద్దున తెల్లారగానే మరి ఆటో డ్రైవర్లు అందరినీ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. మరి మేము అడిగింది మాకు చేస్తారన్న హామీలు ఏమైనా అడగడానికి మేము స్పందించకపోవడం వల్ల అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చడం. మరి మా రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య గారి ఆధ్వర్యంలో ముట్టడి, ఆయన పిలుపు మేరకు ముట్టడిస్తానికి వెళ్తుంటే మరి ఈరోజు పొద్దున్నే అరెస్ట్ చేసి పిఎస్లలో ఇలా బంధించడం జరిగింది. మరి న్యాయమైన కోరికలు అడిగితే మరి ఆటో డ్రైవర్లు పట్టించుకునే పాపన ఓరా. ఇలా మరి డీజిల్ ఆటోని అవుటర్ రింగ్ రోడ్ దాటిస్తామంటున్నారు. 15 సంవత్సరాల ఆటోలు నడిపేద్దు, స్క్రాప్ చేసుకోవాలంటున్నారు. మరి ప్రత్యేకంగా ఆటో డ్రైవర్ల మీద పగెందుకు పట్టినాడు రేవంత్ రెడ్డి? మరి గతంలో నాకు తెలియట్లేదు. మరి ఈ సందర్భంగా మరి వారిని హెచ్చరిస్తున్నాం, ఆ న్యాయమైన కోరికలను డిమాండ్లను నెరవేర్చాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని వారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.